Right. Question number 66 to 70. A certain number of people are sitting in a linear row and all of them are facing towards north direction. P sits ninth to the right of O కి ninth right లో P అనేవాడు ఉన్నాడు. Only two people sit between M and K who sits fourth to the right of Q. అయితే ఇక్కడ M గురించి K గురించి మనకేం తెలియదు కాబట్టి వేరేగా రాసుకోవాలి. M కి K కి మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 2 మెంబర్స్. అయితే ఎవరికి ఎవరు లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు, ఎవరికి ఎవరు రైట్ సైడ్ లో ఉన్నారు అన్న విషయం మనకు తెలియదు. నెక్స్ట్ అలానే Q సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ Q. Q కి రైట్ సైడ్ లో K ఉన్నారు, ఫోర్త్ రైట్ నుంచి. ఎగ్జాక్ట్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ I అండ్ O. I కి O కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఇద్దరు ఉండాలి. అయితే I అనేవాడు మళ్ళీ O కి లెఫ్ట్ సైడ్ రావచ్చు, లేదంటే రైట్ సైడ్ కూడా రావచ్చు. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఒక పాసిబిలిటీ లెఫ్ట్ సైడ్ అండ్ అదర్ పాసిబిలిటీ ఇస్ రైట్ సైడ్. సో O కి P కి మధ్యలో 8 మెంబర్స్ ఉండాలి. Next, number of people sitting between N and P are same as the number of people sitting between J and P. So N కి P కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారు, J కి P కి మధ్యలో కూడా అంతమందే ఉన్నారు. సో ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ మనకి ఇచ్చాడో, ఇందులో ఏదైనా కామన్ ఆల్ఫాబెట్ మనకి కనిపిస్తే, కామన్ లెటర్ కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కనిపిస్తుంది, కామన్ గా మనకి P కనిపిస్తుంది. అంటే N కి J కి ఎగ్జాక్ట్ గా మధ్యలో P ఉండాలి అని. ఓకే, నెక్స్ట్ I ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ N. N కి పక్కనే I ఉండాలి. సో N కి పక్కనే I ఉండాలి అన్నప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ లెఫ్ట్ లో ఉండొచ్చు, రైట్ లో ఉండొచ్చు. సో ఆల్రెడీ మన దగ్గర 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఏమవుతున్నాయి, ఇంకొక 2 యాడ్ అవుతాయి, 4 పాసిబిలిటీస్ వస్తాయి. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్, J సిట్స్ 8th టు ద లెఫ్ట్ ఆఫ్ M హూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్. M కి 8th లెఫ్ట్ లో J ఉండాలి, M అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి. మరి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి అన్నప్పుడు అది లెఫ్ట్ ఎండా రైట్ ఎండా మనం ఫైండ్ చేయొచ్చలేదు, చేయొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ఎండ్ లో ఉన్నాడు అంటే మళ్ళీ వాడికి 8th లెఫ్ట్ లో వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. సో ఖచ్చితంగా M ఇప్పుడు ఏ ఎండ్ లో ఉండాలి, రైట్ ఎండ్ లో ఉండాలి. సో M అనేవాడు రైట్ ఎండ్ లో ఉన్నాడు అనుకుందాం. M కి 8th లెఫ్ట్ లో J ఉండాలి, అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు, 7. నెక్స్ట్, దేర్ ఆర్ ఓన్లీ 19 పీపుల్ బిట్వీన్ Q అండ్ L. Q కి L కి మధ్యలో ఎంతమంది అని చెప్తున్నారు, 19 పర్సన్స్ ఉంటారు. నెక్స్ట్, L ఈజ్ నాట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ O. O కి థర్డ్ లెఫ్ట్ లో L ఉంటుంది. నాట్ మోర్ దెన్ 30 పీపుల్ కెన్ సిట్ ఇన్ ద, అంటే మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు, 30. సో రైట్, ఇప్పుడు కరెక్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో M అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటాడు, M కి K కి మధ్యలో 2 పర్సన్స్. సో రైట్ సైడ్ ఛాన్స్ ఉందా, లేదు. సో లెఫ్ట్ సైడ్ K ఎక్కడ వస్తుంది, ఇక్కడేనా. నెక్స్ట్, K తో కనెక్టింగ్ ఏమైనా ఉందా, Q కి ఫోర్త్ రైట్ లో K ఉండాలి కాబట్టి Q అనేవాడు J కి పక్కనే వస్తాడు. రైట్. సో నెక్స్ట్ ఏమైనా ఉందా కనెక్టింగ్, చూడండి. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఐని ప్లేస్ చేస్తేనే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్. సో ఐని ప్లేస్ చేయాలి అంటే మళ్ళీ 2 పాసిబిలిటీస్, ఒకటి రైట్ సైడ్ రావచ్చు, ఒకటి కూడా లెఫ్ట్ సైడ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ I కి లెఫ్ట్ సైడ్ లో N ఉన్నాడు అన్న, N కి P కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి, 3 + 3 ఎంతమంది అవుతున్నారు, 6 మెంబర్స్. అప్పుడు P కి J కి మధ్యలో ఎంతమంది ఉండాలి, 6 మెంబర్స్. సో నెక్స్ట్, Q కి L కి మధ్యలో 19 మెంబర్స్ ఉండాలి అన్నాడు. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంతమంది అవుతున్నారు, 7 + 1 8 8 + 6 14 15 16 17 18 19, ఇక్కడ ఎవరు వస్తారు, L వస్తున్నాడు. సో ఒకసారి ఎంతమంది అవుతున్నారో కౌంట్ చేద్దాం. సో 3 + 1 4 5 6 6 + 6 12 13 19 21 24 24 + 4 28 మెంబర్స్ వస్తారు. సో 28 మెంబర్స్ కాబట్టి, సో ఈ మధ్యలో 6 మెంబర్స్ వస్తారు. సో మాక్సిమం 30 అన్నాడు, 28 అన్ని కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి. చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ చెప్పింది. సో Q కి L కి మధ్యలో ఎంతమంది అని చెప్పారు, 19 మెంబర్స్. ఇక్కడ యాక్చువల్గా 18 ఉన్నారు. సో 19 పెట్టేటప్పుడు ఏమవుతుంది అంటే O కి థర్డ్ లెఫ్ట్ లో L వస్తాడు. ఓకే, 19 మెంబర్స్ ఉండేటప్పుడు O కి థర్డ్ లెఫ్ట్ లో L వస్తాడు. O కి థర్డ్ లెఫ్ట్ లో L ఉండొచ్చా, ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు N పొజిషన్ అనేది మార్చు. సో N ఇప్పుడు I కి ఇమీడియట్ రైట్ లో తీసుకోండి. ఇప్పుడు N కి P కి మధ్యలో ఎంతమంది ఉన్నారు,
4 మెంబర్స్. అప్పుడు పీకి జేకి మధ్యలో కూడా 4 మెంబర్స్. సో ఇప్పుడు క్యూకి ఎల్కి మధ్యలో 19 మెంబర్స్ ఉండే విధంగా చూద్దాం. 1 + 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అప్పుడు ఇక్కడ. సో ఒకసారి ఇప్పుడు కౌంట్ చేయండి టోటల్ నెంబర్స్ 5 9 13 16 19 20 sorry 5 6 7 8 9 10 10 + 4 14 15 19 20 21 21 plus so 28 members వస్తారు ఇలా అయినా. సో ఫైనల్ ఆన్సర్ 28, బట్ అరేంజ్మెంట్ లో చిన్న చేంజ్. So question number 66, how many people sit in a row? 28, that is option B. Next, which of the following sits at one of the extreme ends? Extreme ends లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉన్నది ఎవరు? L ఉండాలి. సో ఆప్షన్ A is the answer. సో పొజిషన్ ఆఫ్ O with respect to N. N నుంచి చూసేటప్పుడు O ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. సో ఆన్సర్ is option C. Next, number of people sit between I and Q. I కి Q కి మధ్యలో. So 5 members, 6, 6 plus 4, 10, 10 plus 1, 11 members, option B. Next, if A sits exactly middle of P and Q, then the difference between number of people sitting between A and M and the number of people sitting between A and M. So A అనేవాడు P కి Q కి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్నాడు. యాక్చువల్ గా P కి Q కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 5 members. 5 members ఉండేటప్పుడు ఎగ్జాక్ట్ గా మిడిల్ పొజిషన్ అంటే థర్డ్ పొజిషన్. సో ఇలా కనుక ఏ ఉంటే నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎం ఎంతమంది అవుతారో చూడండి. ఏకి ఎంకి మధ్య. సో ఇక్కడ 3 persons. నెక్స్ట్ 6 7 7 + 2 9. ఏకి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి. 3 3 + 5 8 8 + 4 12 12 + 4 16 members వస్తారు. సో 16 కి 9 కి డిఫరెన్స్ అంటే ఆప్షన్ బి 7 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 to 71. 7 people were born in 7 different years starting from 80 to 86. So 80 నుంచి 86 వరకు 7 numbers రాసుకోండి. Each of them plays a different sport. Next, D plays polo and was born in an odd year but not in 1983. సో డి అనేవాడు పోలో ఆడుతున్నాడు, ఆడ్ ఇయర్ లో పుట్టాడు కానీ 83 కాదు. అప్పుడు ఛాన్సెస్ ఏముంటాయి మనకి? 81 అవుతుందా? 81 ఒకటి, ఇంకొకటి 85. సో ఒకటి ఇక్కడ డి పోలో వచ్చే ఛాన్స్ ఉంది. సో సెకండ్ పాసిబిలిటీగా 85. సో నెక్స్ట్ స్టేట్మెంట్ సేస్ 2 people were born between the one who plays volleyball and D కి వాలీబాల్ కి మధ్యలో ఇద్దరు. అప్పుడు వాలీబాల్ ఎక్కడ రావాలి? ఫస్ట్ పాసిబిలిటీలో 84. సో ఒక పాసిబిలిటీ ట్రై చేద్దాం, మిస్ అయితే సెకండ్ వన్. ఓన్లీ 1 person was born between B and the one who plays volleyball. B కి వాలీబాల్ కి మధ్యలో ఒకరే ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఒకటి 82లో రావచ్చు, లేదంటే 86 లో కూడా రావచ్చు. సో వెయిట్ చేద్దాం. B was neither the youngest nor the eldest. వాడు చిన్నవాడు కాకూడదు, అలానే అందరికన్నా పెద్దవాడు కాకూడదు. చిన్నవాడు కాకూడదు అంటే 86 లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా ఎక్కడ రావాలి? 82లో రావాలి. ఎవ్రీథింగ్. నెక్స్ట్ 3 people born between B and C. B కి C కి మధ్యలో ముగ్గురు ఉండాలి. ఇప్పుడు C ఎక్కడ వస్తుంది? 86. A plays hockey, was born immediately after E and he was not born in 1980. సో E కి వెంటనే ఏ రావాలి, అలానే ఏ గేమ్లో ఏం ఆడుతూ ఉండాలంట? హాకీ. సో ఎక్కడ ఖాళీ ఉందో చూడండి. అలా 84లో E పెట్టాలి, ఇక్కడ ఏ పెట్టాలి. కుదురుతుందా మరి? 84లో వద్దు అని చెప్పాడు. సో ఇంకేమైనా ఛాన్స్ ఉందా మనకి? ఇక్కడ E అండ్ ఇక్కడ ఏ పెడితే అవుతుందా? ఏ వాలీబాల్ అవుతుంది, కానీ ఏమన్నాడు? ఏ హాకీ అన్నాడు. ఏ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్. సో ముందు ఏ రావాలి, తర్వాత ఈ రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది అయితే? 83 84లో పెడితే మళ్ళీ 84లో ఈ వస్తాడు. ఛాన్స్ లేదు. ఇంకేమైనా ఉందా? అలా అయినా లేదు కదా. ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది, బట్ ఏమవుతుంది? 84లో ఈ వస్తాడు. వద్దని చెప్పాడు.
పోనీ ఏని ఇక్కడ పెడతాము అంటే ఏ ప్లస్ హాకీ అన్నాడు, ఛాన్స్ ఉందా? లేదు. సో నెక్స్ట్ పాసిబిలిటీలో చూద్దాం. సో డి పోలో డికి నెక్స్ట్ ఏమని చెప్పాడు కండిషన్, వాలీబాల్కి మధ్యలో ఎంతమంది? 2 persons. సో ఎక్కడ రావాలి? నెక్స్ట్ వాలీబాల్కి బికి మధ్యలో 1 person అన్నాడు, కానీ బి అనేవాడు యంగెస్ట్ కాకూడదు, ఎల్డెస్ట్ కూడా కాకూడదు. అప్పుడు 80లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ఎక్కడ రావాలి ఖచ్చితంగా? 84. బికి సికి మధ్యలో ఎంతమంది అన్నాడు? 3 persons. ఎక్కడ ఛాన్స్ ఉంది? 80లో సి పెట్టచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏని ఈని ప్లేస్ చేయడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉందో చూడండి, పెట్టచ్చా? సో ఏ ప్లేస్ హాకీ. నెక్స్ట్ F was born after the one who plays cricket but before the person who plays archery. సో మనం ఇంకా ఫిల్ చేయాల్సిన ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 places ఉన్నాయి. ఈ 2 places లో F ని ఒక దగ్గర పెట్టాలి, కాకపోతే వాడు క్రికెట్ కి తర్వాత ఉండాలి, ఆర్చరీకి ముందు ఉండాలి. మరి ఇక్కడ F ని పెట్టే ఛాన్స్ ఉందా చూడండి, ఇక్కడ F ని పెడితే ఆర్చరీ పెట్టుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో ఖచ్చితంగా F ఎక్కడ రావాలి? ఈకి బికి మధ్యలో రావాలి. మరి F ప్లేస్ ఆఫ్టర్ ద F వాజ్ బార్న్ ఆఫ్టర్ ద పర్సన్ హూ ప్లేస్ క్రికెట్ అన్నాడు, అంటే క్రికెట్ ఎవరు అవ్వాలి? ఖచ్చితంగా సి అవ్వాలి. నెక్స్ట్ ద పర్సన్ హూ ప్లేస్ గోల్ఫ్ వాజ్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ ద పర్సన్ హూ ప్లేస్ ఫుట్బాల్. ఫుట్బాల్ కి ఇమీడియట్ గా ముందు గోల్ఫ్ రావాలి. ఎక్కడ రావాలి? అక్కడ ఫుట్బాల్. ఫుట్బాల్ అనేది 84లో వస్తే గోల్ఫ్ అనేది 83. సో మిగిలిన పర్సన్ అండ్ మిగిలిన స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఫిల్ చేస్తాం. సో ద రిమైనింగ్ పర్సన్ ఇస్ జీ వాజ్ లెఫ్ట్, ఇక్కడ జీ వస్తాడు. స్పోర్ట్ ఏం మిగిలింది? ఆర్చరీ. Which sport is played by B? Football. That is option C. Which of the statements is true అన్నాడు. ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది ట్రూగా ఉందో చెప్పండి. F was born before a, no after a కదా. G was born in an even year, కరెక్టేనా కదా? సారీ, F was born after a, కరెక్టే. సో G was born in an even year, అది కూడా కరెక్టేగా. అంటే ఆబ్వియస్ గా all of the above is the answer. Next 73, number of people who were born before E is same as the number of people who were born after the person who plays. E కి ఎంతమంది అయితే ముందున్నారు ఒక పర్సన్ కి అంతమంది తర్వాత ఉండాలి. ఎవరు ఉన్నారు చూడండి, E కి ముందు 2 ఉన్నారు, ఎవరి తర్వాత 2 ఉన్నారు? మరి B తర్వాత. మరి B ఆడుతున్న గేమ్ ఏంటి? ఫుట్బాల్. సో ఆప్షన్ B is the answer. నెక్స్ట్ ఆడ్ వన్ అడుగుతున్నారు. సో చూడండి, C ఏ ఇయర్ లో పుట్టాడు? 80. ఆప్షన్ B 82, G 86, F 83 అండ్ B 84. సో ఆడ్ వన్ ఏంటి? మిగతావన్నీ కూడా ఈవెన్ ఇయర్స్, whereas 83 is odd. సో ఆప్షన్ B is the answer. Next 75, who was born in the year 86? 86 లో పుట్టింది G. సో ఆప్షన్ B is the answer. So next 76 to 80. 6 persons were living in 6 flats of a 3-story building. So floor and flat based puzzle. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాడు? 3 floors ఉంటాయి. 2 flats A and B ఉంటాయి. ఓకే, సో సెకండ్ పాసిబిలిటీ అవసరమైతే అది కూడా. సో కండిషన్స్ మనకి ఇచ్చాడు ఏంటంటే, if a person lives immediately above or below of another person, then they may or may not be living in the same type of flat. అంటే if A is living above B అని చెప్పాడు అనుకోండి, ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో 2 పాసిబిలిటీస్ కూడా మనం ఆలోచించాలి. అలానే నార్త్ వెస్ట్ ఆఫ్ Y అంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఫ్లాట్ లో ఉండాలి. సో ఈ కండిషన్స్ అనేవి చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ U lives just above R. R కి పైన U ఉన్నాడు, అంటే ఇప్పుడు ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉండాలా, డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉండాలి? ఏదైనా ఉండొచ్చు, ఖచ్చితంగా మనం చెప్పలేము. సో ఆర్ కి పైన యూ ఉన్నాడు అన్నంతవరకే తెలుసు, అంటే ఆర్ ఫ్లోర్ కి ఇమీడియట్ గా పైన యూ ఫ్లోర్ ఉండాలి అని అంతవరకు తెలుసు. ఆర్ డస్ నాట్ లివ్ ఆన్ ప్రైమ్ నెంబర్. ఇందులో ప్రైమ్ నెంబర్ ఫోర్స్ ఏమున్నాయి మనకి? 3లో ఏమన్నా పాసిబుల్ కాదండి, ఎందుకంటే 3లో పెడితే యూ పెట్టడానికి ఛాన్స్ లేదు. సెకండ్ లో కూడా ఉండదు, ఆబ్వియస్ గా ఎక్కడ ఉండాలి? ఫస్ట్ లో ఉండాలి. మరి ఫస్ట్ లో ఏ ఫ్లాట్ లో ఉండాలి వాడు తెలుసా?
ఫస్ట్ లో ఫ్లాట్ ఏలో ఉండొచ్చు, ఫ్లాట్ బిలో ఉండొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ పెట్టుకున్నాను అనుకోండి, ఫ్లాట్ ఏలో యూ ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ కూడా పెట్టొచ్చు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? రెండు ఉన్నాయి. మళ్ళీ ఆర్ని మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఈ రెండింటిలో ఎక్కడైనా సరే యూని పెట్టొచ్చు. అంటే మొత్తంగా ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 4 పాసిబిలిటీస్ వస్తాయి. కాబట్టి వెయిట్ చేయండి. క్యూ లివ్స్ ఇన్ ది నార్త్ వెస్ట్ ఆఫ్ ఆర్. సో ఆర్ కి నార్త్ వెస్ట్ అంటే ఇటువైపేనా? సో ఆర్ కి నార్త్ వెస్ట్ లో క్యూ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ ఏ ఫ్లాట్ లో ఉండాలి? ఫ్లాట్ టైప్ బి లోనే ఉండాలి. ఏలో ఉంటే అది పాసిబుల్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ అనేవాడు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ టైప్ బి. నెక్స్ట్ ఇప్పుడు యూ అనేవాడు ఎక్కడ ఉండొచ్చు? 2 పాసిబిలిటీస్. ఒకటి ఇక్కడ ఉండొచ్చు, సెకండ్ వన్ ఆర్ కి ఇమీడియట్ గా ఏమో విత్ ద సేమ్ ఫ్లాట్. సో ఇప్పుడు చూద్దాం, ఆర్ కి నార్త్ వెస్ట్ లో ఎవరు ఉండాలని చెప్పాడు? క్యూ. ఫస్ట్ పాసిబిలిటీ ఒకసారి చూడండి, ఆర్ కి నార్త్ వెస్ట్ లో క్యూ పెట్టాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఒకటే ఉంది, థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ ఏ. సో సెకండ్ దాంట్లో ఆర్ కి నార్త్ వెస్ట్ లో క్యూ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 వస్తున్నాయి. సో ఎప్పుడైతే పాసిబిలిటీస్ మళ్ళీ పెరుగుతున్నాయో దాన్ని మనం స్కిప్ చేద్దాం, ముందు దీన్ని కంప్లీట్. నెక్స్ట్ పీ లివ్స్ జస్ట్ బిలో ఆఫ్ టీ విచ్ లైక్స్. సో టీకి వెంటనే కిందన పీ ఉండాలి అన్నాడు. అలానే టీ లైక్స్. అయితే ఇద్దరు మళ్ళీ సేమ్ ఫ్లాట్ లో ఉండాలా? చెప్పలేం మనం. ఫ్లోర్స్ అయితే ఒకదానికొకటి అడ్జసెంట్ గా ఉంటాయి అన్నంత వరకు చెప్పచ్చు. పర్సన్ హూ లైక్స్ పింక్ లివ్స్ ఇన్ ఫ్లాట్ ఏ ఆఫ్ ఫ్లోర్ 1. సో ఫ్లాట్ ఏ ఫ్లోర్ 1 లో ఉన్న పర్సన్ కి కలర్ ఏంటంట? పింక్ కలర్. నెక్స్ట్ పీ లైక్స్ రెడ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఎలా ఫిల్ చేయొచ్చు? ఎక్కడ ఛాన్స్ ఉంది మనకి? టీకి ఇమీడియట్ గా కిందన పీ ఉండాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది? ఒకటే ఉంది. అది ఎక్కడంటే టీ అండ్ టీకి నచ్చిన కలర్ ఏంటి? బ్లూ కలర్. నెక్స్ట్ పీ లైక్స్ రెడ్ అని చెప్పాడు. దెన్ పర్సన్ హూ లైక్స్ బ్లాక్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద పర్సన్ హూ లైక్స్ ఎల్లో. ఎల్లో నచ్చిన వాడికి ఇమీడియట్ గా పైన బ్లాక్ కలర్ నచ్చిన వాడు ఉండాలి, బట్ నాట్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. ఇద్దరు డిఫరెంట్ ఫ్లాట్స్ లో ఉండాలి. ఎక్కడ ఛాన్స్ ఉందో చూడండి. ఆర్కి నచ్చింది ఏంటప్పుడు? ఆర్కి ఎల్లో నచ్చాలి, బ్లాక్ అనే వాడికి యూకి ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు మిగిలింది ఎవరు ఇక్కడ మనకి? మిగిలిపోయిన పర్సన్ ఎవరు ఉన్నారు చూడండి. సో ఎస్ అనేవాడిని మనం ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎస్ వస్తాడు. సో కలర్ ఏదైతే ఉందో దాన్ని క్యూకి అలాట్ చేస్తే సరే. సో గ్రే కలర్. సో కండిషన్స్ అన్ని సాటిస్ఫైడ్ గా. So 76, who among the following lives in flat A of floor 2? Floor 2 flat A లో ఉన్నది U, that is option B. Who lives immediately above the person who likes grey in the same flat type? గ్రే నచ్చిన వాడికి ఇమీడియట్ గా పైన ఎవరు ఉన్నారు చూడండి. ఎవరైనా ఉన్నారా? లేరు. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ ఫ్లాట్ B of floor 3. T ఉన్నాడు కాబట్టి ఆప్షన్ A is the answer. Who lives exactly between T and R in the same type of flat? ఎవరున్నారు? P. కాబట్టి ఆప్షన్ D is the answer. Next, which statement is true? R lives 1 floor below you. కరెక్టేనా? R lives 1 floor below you and in the same type of flat. Same type of flat లో ఉన్నారా? నేరుగా. Next, T lives 1 floor above S. 1 floor above S కాదు. 1 floor above అంటే మధ్యలో ఏవి ఫ్లోర్స్ ఉండకూడదు. Next, Q and S live on consecutive floors. No. P lives west of U. U కి west లో P ఉన్నాడా? U కి east లో ఉన్నాడు. Next చూడండి, S and P live in different type of flat. Yes, true. That is option E. Next, 81 to 83. A family of 9 members are distributed along 3 generations. So 3 generations ఉన్నాయి. వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చాడు. Balu is Binu's grandmother. So Binu కి grandmother ఎవరంట? బాలు. సో గ్రాండ్ మదర్ అన్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్ వల్ల మదర్ బాలు అని అర్థం. సో గ్రాండ్ మదర్ అన్నాడు కాబట్టి ఫీమేల్ అవుతుంది. చెరీ ఈజ్ కరణ్స్ మదర్. కరణ్ వాళ్ళ మదర్ ఎవరంట? చెరీ. నెక్స్ట్, గోపి ఈజ్ సనమ్స్ సన్ ఇన్ లా. సో సనం కి సన్ ఇన్ లా గోపి అవ్వాలి అంటే ఫస్ట్ సనం కి ఎవరు ఉండాలి? డాటర్ ఉండాలి. సో డాటర్ ఉండాలి. ఆ డాటర్ వాళ్ళ హస్బెండ్ ఎవరు? నెక్స్ట్, హరి ఈజ్ గురుస్ హస్బెండ్. గురువు వాళ్ళ హస్బెండ్ హరి అని చెప్తారు. సో హస్బెండ్ అన్నాడు కాబట్టి హరి జెండర్ మేల్ అండ్ గురు జెండర్ మస్ట్ బి ఫీమేల్. ఝాన్సీ ఈజ్ బినూస్ సిస్టర్. బినూకి ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ పేరు ఝాన్సీ. సో సిస్టర్ అన్నాడు కాబట్టి ఝాన్సీ జెండర్ ఫీమేల్. నెక్స్ట్, చెరీ హ్యాస్ ఏ బ్రదర్, ఏ నీస్ అండ్ నెఫ్యూ. సో చెర్రీకి ఒక బ్రదర్ ఉండాలి ఖచ్చితంగా,
అలానే నీస్ ఉండాలి, నెఫ్యూ కూడా ఉండాలి. సో నీస్ అండ్ నెఫ్యూ అని ఎవరిని పిలుస్తాం మనం జనరల్ గా? సిబ్లింగ్స్, డాటర్ అండ్ సిస్టర్, సారీ సన్ ని పిలుస్తాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, చెర్రీకి ఒక బ్రదర్ ఉన్నాడు అని చెప్పాడుగా. సో ఎక్కడ పెట్టుకుంటే కుదురుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి బిను అండ్ ఝాన్సీ కనిపిస్తున్నారుగా. బిను అండ్ ఝాన్సీలో ఖచ్చితంగా ఝాన్సీ జెండర్ ఏమని తెలుసు? ఫీమేల్ అని తెలుసు. సో ఒక నెఫ్యూ, ఒక నీస్ ఉండాలి కాబట్టి ఒక నీస్ ని అక్కడ ఫిట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అక్కడ బిను జెండర్ ఏమవ్వాలి? మేల్. సో వీళ్ళిద్దరూ ఎవరి సిబ్లింగ్ వల్ల పిల్లలంటే చెర్రీ వల్ల బ్రదర్ వల్ల పిల్లలు. ఓకే, అట్ ద సేమ్ టైం చెర్రీకి ఒక సన్ ఉండాలి. ఎవరది? సన్ ఆర్ డాటర్? ఎవరది? కరణ్ అని చెప్పాడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది అయిపోయింది. సో సన్నంకి సన్ ఇన్ లా గోపి. సో ఇప్పుడు సన్నంకి సన్ ఇన్ లా గోపి రావాలి. ఎక్కడ పెట్టుకుందాం? అట్ ది సేమ్ టైం గురు అండ్ హరి మ్యారీడ్ కపుల్ రావాలి. సో ఫస్ట్ జనరేషన్ నుంచి ట్రై చేసుకుంటూ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలు అండ్ సన్నం ఒక మ్యారీడ్ కపుల్ గా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు సన్నంకి సన్ ఇన్ లా వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా. ఎవరితో మ్యారేజ్ అవ్వాలి? చెర్రీ అండ్ గోపి మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా సన్ ఇన్ లా అవుతాం. నెక్స్ట్ గురు అండ్ హరికి మ్యారేజ్ అవ్వాలి. సో బాలు వాళ్ళ సన్ ఎవరు అవ్వాలి? ఇక్కడ హరి అవ్వాలి. సో హరి ఈజ్ మ్యారీడ్ టు. సో చూడండి ఒకసారి ఎంతమంది అయ్యారు. ఫస్ట్ జనరేషన్ 2 members, సెకండ్ జనరేషన్ 4, 2 + 4 6, అండ్ ఇక్కడ ఒక 3 members, 9 members ని ఫిట్ చేసేయగలిగాను కాబట్టి. సో 81, హౌ ఈస్ కరణ్ రిలేటెడ్ టు బినూస్ గ్రాండ్ ఫాదర్? బినూస్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ జెండర్ తెలుసా మనకి? తెలియనప్పుడు ఆబ్వియస్ గా కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్, హౌ ఈస్ చెర్రీస్ హస్బెండ్ రిలేటెడ్ టు గురుస్ డాటర్? చెర్రీ హస్బెండ్ అంటే ఎవరు? గోపి. గోపి గురు డాటర్ కి ఏమవుతున్నారు? గురు డాటర్ ఎవరు ఇక్కడ? ఝాన్సీ కదా. సో ఝాన్సీకి గోపి ఏమవుతున్నారో చూడండి అంకుల్. ఆప్షన్. నెక్స్ట్, హౌ ఈస్ ఝాన్సీస్ ఫాదర్ రిలేటెడ్ టు సనం సన్ ఇన్ లా? ఝాన్సీ ఫాదర్ ఎవరు? ఝాన్సీ ఫాదర్ ఈస్ హరి. సన్నం కి సన్ ఇన్ లా గోపి. ఆబ్వియస్ గా సన్నం కి సన్ హరి అయినప్పుడు సన్ ఇన్ లా వీడేమవుతాడు? బ్రదర్ ఇన్ లాయే కావాల్సింది. సో బి ఇస్ ది ఆన్సర్. Next, 84 to 88. 6 persons are attending the meeting. They are sitting in the rectangular table facing the center. One person is sitting in each smaller side and 2 persons are sitting on each longer side of the table. So, ఒక రెక్టాంగులర్ టేబుల్ లో టోటల్ గా 6 members ఉన్నారు. ఈ 6 members లో షార్టర్ సైడ్ లో ఒకళ్ళు ఉంటే లాంగర్ సైడ్ లో ఇద్దరిద్దరుగా ఉంటారు. వీళ్ళందరూ ఎటువైపు ఫేస్ చేస్తున్నారు? ఆల్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సో వీళ్ళందరూ కొన్ని ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ కంపెనీస్ నేమ్స్ కూడా ఇచ్చారు. సో చూద్దాం. ఎల్ సిట్స్ ఎట్ ది లాంగర్ సైడ్ యూజింగ్ హెచ్పి టేబుల్. ఎల్ అనేవాడు ఒక లాంగర్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుందాం. ఎల్ యూజెస్ హెచ్పి ల్యాప్టాప్. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ పి. ఎల్ కి పి కి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 6 members ఉన్నారు కాబట్టి ఎయిదర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్, ఎయిదర్ ఫ్రమ్ ద రైట్ సైడ్, ఎటువైపు నుంచి చూసుకుందాం మనకి సేమ్ పొజిషన్ లో పి వస్తుంది. ద వన్ హూ ఈస్ యూజింగ్ సోనీ ఈజ్ నాట్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎల్. సిట్స్ అట్ ది స్మాలర్ సైడ్. సో జాగ్రత్తగా చూడండి. ఎవరైతే సోనీని యూజ్ చేస్తున్నాడో వాడు ఎల్ కి పక్కన ఉండొచ్చా? ఉండకూడదు అన్నాడు. అట్ ద సేమ్ టైం కామా పెట్టాడు అంటే ఇది ఎల్ గురించి చెప్తున్నట్ట, ఆ ముందు పర్సన్ గురించి చెప్పినట్ట? ఫస్ట్ పర్సన్. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడంట? స్మాలర్ సైడ్. మరి స్మాలర్ సైడ్ లో మనకి ఉన్న పోజెస్ రెండే ఉన్నాయి, కానీ ఎల్ కి పక్కన ఉండకూడదు అంటే ఇక్కడ ఉండొచ్చా? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పర్సన్ సోనీ యూజ్. ఓకే. నెక్స్ట్, ఎన్ సిట్స్ అడ్జసెంట్ టు పి హూ డజంట్ యూజ్ గేట్. సో పి కి అడ్జసెంట్ గా ఎన్ ఉండాలి అని చెప్పారు. సో అది ఏదర్ ఇమిడియట్ లెఫ్ట్ అవ్వచ్చు, ఇమిడియట్ రైట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎవరు గేట్వే యూజ్ చేయడం లేదని చెప్పాడు? పి గేట్వే యూజ్ చేయడం. నైదర్ ఎం ఆర్ నాట్ ఎన్ ఈజ్ యూజింగ్ గేట్వే. సో ఈ గేట్వేని ఎం కూడా ఎన్ కూడా యూజ్ చేయడం. క్యూ ఈజ్ యూజింగ్ యాపిల్ ల్యాప్టాప్ and sits adjacent to the one who sits diagonally opposite to the one who is using gateway. సో చూసుకోండి జాగ్రత్తగా. క్యూ అనేవాడు యాపిల్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పాడు. అలానే ఎవరికి అడ్జసెంట్ గా ఉన్నాడంట?
ఎవరైతే డయాగ్నల్లీ ఆపోజిట్ టు ద వన్ హూ ఈస్ యూజింగ్ గేట్వే, అంటే గేట్వే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీడికి డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంతేనా. సో ఎవరైతే డయాగ్నల్ గా ఆపోజిట్ గా ఉన్నారో వీడికి అడ్జసెంట్ గా క్యూ ఉండాలి. అది ఇమీడియట్ లెఫ్ట్ అయినా అవ్వచ్చు, ఇమీడియట్ రైట్ అయినా సరే అవ్వచ్చు. నెక్స్ట్ ద వన్ హూ యూజెస్ లెనోవో సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏసర్. ఏసర్ కి ఇమీడియట్ రైట్ లో లెనోవో ఉండాలి. నెయిదర్ లెనోవో నార్ ఏసర్ ఈజ్ యూజ్డ్ బై ఎం, ఈ రెండు కూడా ఎం అనేవాడు యూజ్ చేయకూడదు. ద వన్ హూ యూజెస్ లెనోవో అండ్ సోనీ ఆర్ నాట్ ఇమీడియట్ నేమ్స్. సో లెనోవో అండ్ సోనీ మళ్ళీ పక్క పక్కనే ఉంటాయి. సో రైట్, ఇప్పుడు దేంతో స్టార్ట్ చేద్దాం మనం, గేట్వేతో స్టార్ట్ చేస్తాం. సో చూడండి, పి పక్కనే ఎన్ ఉండాలి. పి పక్కనే ఎన్ ఉండాలి అనేటప్పుడు 2 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ మనం ఎప్పుడు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ ఒకసారి పెడతాం. సో పికి రైట్ సైడ్ లో ఎన్ పెట్టుకుంటాం. ఇప్పుడు గేట్వేకి డయాగ్నల్ గా ఉన్నవాడికి అడ్జసెంట్ గా క్యూ ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ గేట్వే అయ్యే ఛాన్స్ ఉందా, వీళ్ళిద్దరూ గేట్వే కాదు అని చెప్పేసాడు, ఎన్ అండ్ పి కాదు అన్నాడు. మరి ఎక్కడ పెడితే వాడికి డయాగ్నల్ గా వచ్చే ఛాన్స్ ఉందో చెప్పండి. ఎల్ కి ఇమీడియట్ రైట్ లో ఉన్న పర్సన్ కనుక గేట్వే అయితే వీడికి డయాగ్నల్ గా ఆపోజిట్ ఎవరు ఉంటారు, ఎన్ ఉంటాడు. మరి ఎన్ కి అడ్జసెంట్ గా క్యూ పెట్టడానికి ఛాన్స్ ఉందా లేదా, ఛాన్స్ లేదా, ఇక్కడ ఉంది కదా, మరి వాడు కూడా అడ్జసెంటేగా. సో క్యూ యూజెస్ విచ్ ల్యాప్టాప్. సో రైట్, సో నెక్స్ట్ ఇంకా చూడండి, ఇప్పుడు గేట్వే ఎవరు యూజ్ చేస్తున్నాడు చెప్పొచ్చు మనం. పి యూజ్ చేయటం లేదు, ఎన్ యూజ్ చేయటం లేదు, ఎం కూడా గేట్వే యూజ్ చేయటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎం సోనీ యూజ్ చేస్తాడు. సో మిగిలిన పర్సన్ ఎవరున్నారు మనకి, సో మిగిలిన పర్సన్ ఓ మస్ట్ బి యూజింగ్ గేట్. సో ఇప్పుడు మిగతా బ్రాండ్స్ కూడా ఫిల్ చేద్దాం. ఏసర్ కి పక్కన ఇమీడియట్ రైట్ గా లెనోవో ఉండాలి. ఏసర్ కి ఇమీడియట్ రైట్ గా లెనోవో ఉండాలి అంటే ఛాన్స్ ఎక్కడ ఉంది మనకి, పి అండ్ ఎన్ ఉన్నాయి. రైట్, సో ఏసర్ అండ్ లెనోవో. లెనోవో అండ్ సోనీ ఇమీడియట్ నైబర్స్ గా ఉండకూడదు అన్నారు, ఉన్నారా లేదు. సో 84, who among the following persons it's opposite to P. P కి ఆపోజిట్ గా ఉన్నది ఎవరంటే ఓ ఉన్నాడు, బట్ ఓ అనే ఆప్షన్ లేదు కాబట్టి ద వన్ హూ యూజెస్ గేట్వే, సో అది కూడా లేదు. సో ఇండైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోండి. ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం అవుతుందండి. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఓ అండ్ క్యూ. ఓకే, క్యూ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 or 3 అని మనకి ఎంతమంది అని చెప్పాడు, బట్ ఎటువైపు నుంచి అని చెప్పాడు, చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా B or C, that is option D answer. Next, which statement is true? Q and N are immediate neighbors, correct? O is using gateway, yes. L and N are sitting opposite to each other. So anni kuda correct kabatti option E is the answer. Next, 87. Position of P with respect to the one who using gateway. Gateway ni vadutu unnadi O. O nunchi chusetappudu P position enti second to the right avutunda, alane left nunchi chusetappudu third to the right. So both option A and D, that is option E. Second to the right and left లో వచ్చేసరికి fourth అవుతుంది కాబట్టి. Next, who among the following is using Acer laptop? P, that is option B. So next question number 89. So U and P కి రిలేషన్ అడుగుతున్నాడు. U నుంచి ఎటువైపు వెళ్ళడానికి దారి ఉందా, లేదు. సో U కి P కి రిలేషన్ ఫైండ్ చేయగలమా, నో. సో నెక్స్ట్ వన్, P టు U, P నుంచి U కి వెళ్ళాలి, P నుంచి T అండ్ T నుంచి U కి వెళ్తున్నాం. అయితే జర్నీ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏం అంటున్నాడు వాడు, ఫ్లైట్ జర్నీ అంటున్నాడు, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ట్రైన్ జర్నీ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, నెయిదర్ నార్ అవుతుందా, నో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఎలిమెంట్స్ కూడా ఏమున్నాయి, సేమ్ ఎలిమెంట్స్ P అండ్ U. వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి ఫైనల్ గా, P గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు U, అంతేనా. సో ఇక్కడ ఈ 2 యాడ్ చేసుకుంటే, ఈ 2 సింబల్స్ ని కలిపితే అదే వచ్చేదిగా. సో ఏదో ఒకటి ఖచ్చితంగా వాటిలో అవ్వాలి కాబట్టి ఏదర్ కన్క్లూజన్ కొనాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఎఫ్ నుంచి హెచ్, ఎఫ్ నుంచి హెచ్ కి వెళ్ళాలి అంటే ఎఫ్ నుంచి ఈ, ఈ టు జెడ్ అండ్ జెడ్ టు హెచ్, ఎస్. నెక్స్ట్ జెడ్ టు జి, జెడ్ నుంచి వెళ్ళడానికి ఎటువైపు ఛాన్స్ ఉందా, ఇక్కడైతే లేదు. సో ఇంకొక దగ్గర జెడ్ ఉంటే ఇప్పుడు అటువైపు చూద్దాం. జెడ్ నుంచి హెచ్ కి వెళ్తాం, హెచ్ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా, లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 follows is the answer. Next, 91 to 93. Sheila started from his office towards the north
సో ఇక్కడ ఆఫీస్ ఉంటే నార్త్ వైపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 50 మీటర్స్. అండ్ దెన్ టర్న్ టు ద రైట్. నార్త్ వైపు వెళ్తూ రైట్ టర్న్ అంటే ఈస్ట్ వైపు వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ 20 మీటర్స్. నెక్స్ట్ అగైన్ టర్న్ టు హెర్ రైట్. ఇప్పుడు ఈస్ట్ వైపు వెళ్తూ మళ్ళీ రైట్ అంటే ఎటువైపు వస్తుంది, సౌత్ వస్తుంది. ఈసారి 25. మనకి ఇది 50 అని తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్ గా దాంట్లో హాఫ్ తీసుకుంటాం. అండ్ ఫైనల్లీ షీ అగైన్ టర్న్ టు హెర్ రైట్. సౌత్ వైపు వెళ్తూ రైట్ అంటే వెస్ట్ వైపు వెళ్ళాలి. వాక్ 30 మీటర్స్. సో ఇది 20 కాబట్టి 20 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది 20 అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 10 తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి హోమ్. సో ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హోమ్ కి రీచ్ అయ్యి. సో క్వశ్చన్ నెంబర్ 91. ఇన్ విచ్ డైరెక్షన్ మార్కెట్ ఈస్ ఫ్రమ్ హెర్ ఆఫీస్. సో మార్కెట్ అనేది ఎక్కడ ఉంది మనకి, సో నార్త్ వెళ్ళిన తర్వాత 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత వచ్చిందిగా. సో ఇక్కడ మార్కెట్ ఉంది. సో ఆఫీస్ నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉంది, నార్త్ ఈస్ట్, ఆప్షన్ డి. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై షీలా ఫ్రమ్ ఆఫీస్ టు రీచ్ హెర్ హోమ్. సో టోటల్ డిస్టెన్స్ అడిగాడు, మొత్తం యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది 50 ప్లస్ సో 125 వస్తుంది టోటల్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ షీలాస్ ఆఫీస్ అండ్ హెర్ హోమ్. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి, ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఒక సైడ్ ఎంత అవుతుంది మనకి తెలుసు, ఇదంతా 10. నెక్స్ట్ ఈ సైడ్ ఎంత మనకి, ఇదంతా 50 కదా, ఇందులో హాఫ్ తీసుకున్నాం అంటే మిగతా హాఫ్ ఎంత అవ్వాలి 25. సో 25 స్క్వేర్ ఈస్ 625 అండ్ 10 స్క్వేర్ ఈస్ 100. సో అండర్ రూట్ 725, దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఏ ఫ్యూ బాటిల్ ఈస్ పెన్. ఫ్యూ అంటే అర్థం ఏంటి, సమ్ అని అర్థం. సో కొన్ని బాటిల్స్ పెన్స్ అవుతున్నాయి. అండ్ ఆల్ పెన్ ఈస్ కవర్ అండ్ నో పెన్సిల్ ఈస్ పెన్. సో నో పెన్సిల్ ఈస్ పెన్. కన్క్లూజన్ చూడండి. నో కవర్ బీయింగ్ పెన్సిల్ ఈస్ ఏ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ అంటున్నాడు, ఉందా అవకాశం లేదా చెప్తాడు. నో కవర్ బీయింగ్ పెన్సిల్, కవర్ అనేది పెన్సిల్ అయ్యే అవకాశం లేదు అంటున్నాడు, అవునా. సో చూడండి జాగ్రత్తగా. సో ఒక వెన్ డయాగ్రామ్ ఇలా ఉంది అంటే బికి సికి నో అనే రిలేషన్ ఉన్నప్పుడు ఏకి సికి ఎలాంటి రిలేషన్ ఉంటుంది, నో అనే రిలేషనే ఉంటుంది. సో బయట దానితో నో అనే రిలేషన్ ఉండేటప్పుడు లోపల ఉన్న దాంతో కూడా నో అనే రిలేషన్. సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది వెన్ డయాగ్రామ్. ఏకి సికి నో అనే రిలేషన్ ఉంది. ఇప్పుడు బికి సికి నో అనే రిలేషన్ ఉంటుందా, చెప్పచ్చా, ఖచ్చితంగా చెప్పలేదు. అవకాశం అయితే ఉందని తప్పితే ఖచ్చితంగా చెప్పలేదు. ఇప్పుడు మరి ఎలా ఉంది మనకి డయాగ్రామ్, కింద ఏదైతే డ్రా చేసామో అలా ఉందా లేదు. అంటే సికి పెన్సిల్ కి, కవర్ కి పెన్సిల్ కి ఖచ్చితంగా నో అనే రిలేషన్ ఉంటుందా, ఖచ్చితంగా లేదు. కానీ పాసిబిలిటీ ఉంటుందా, ఉంటుందా, ఉంటుంది. సో కన్క్లూజన్ 1 is 2. నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్, ఆల్ బాటిల్ ఈస్ కవర్. బాటిల్స్ అన్ని కవర్స్ అవుతున్నాయి, నో సమ్ బాటిల్ ఈస్ కవర్ అనేది మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ పాసిబిలిటీ అని ఉంటే అప్పుడు కరెక్ట్ అయ్యే. సో ఓన్లీ కన్క్లూజన్ 1 follows, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 95. ఎవ్రీ లైన్ ఈస్ గ్రాఫ్. ఎవ్రీ అంటే అర్థం ఏంటి, ఆల్ అని అర్థం. సో ఆల్ లైన్స్ ఆర్ గ్రాఫ్స్. నెక్స్ట్ మోస్ట్లీ అంటే ఏంటి, సమ్ అని. సో సమ్ గ్రాఫ్ ఈస్ పిక్చర్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ పిక్చర్ ఈస్ ఫిగర్. సో కన్క్లూజన్ 1, సమ్ లైన్ ఈస్ పిక్చర్ అవుతుందా, లైన్ కి పిక్చర్ కి ఏమైనా కరెక్షన్ ఉందా, లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఫిగర్ బీయింగ్ పిక్చర్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఫిగర్స్ మొత్తం కూడా పిక్చర్ అయ్యే ఛాన్స్ ఉందా అడుగుతుంది, అవుతుందా లేదా, అవుతుంది. చూడండి పిక్చర్ మొత్తం ఫిగర్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే సమ్ నాట్ అనే రిలేషన్. బట్ ఫిగర్ మొత్తం పిక్చర్ అవ్వడానికి ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా మనకి, లేదు. కాబట్టి పాసిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 follows, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ 97 చూడండి, ఏమొచ్చింది ఆన్సర్, యూ టు కే ఉందా, యూ నుంచి కేకి రిలేషన్ ఉందా. సో రెండు వైపులా కూడా మనం ట్రావెల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ కన్క్లూజన్ ఇస్ ఫాల్స్. సెకండ్ కన్క్లూజన్, ఎల్ టు టీ, ఎల్ నుంచి టీకి వెళ్ళాలి, ఎల్ నుంచి యూకి వెళ్తాం. నెక్స్ట్ యూ నుంచి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందా. సో థర్డ్ కన్క్లూజన్, సి టు వి, సి టు వి, సి టు వి వెళ్ళాలి అంటే సి టు యూ వెళ్ళాలి. సో యూ నుంచి మళ్ళీ ఛాన్స్ ఉందా. సో నో కన్క్లూజన్, నన్ ఆఫ్ దెమ్ ఈస్ ట్రూ. ఆప్షన్ E is the answer. Next 98. No letter is box. ఏ లెటర్ కూడా బాక్స్ కాకూడదు.
and every box is alphabet and all alphabet is sum. So conclusion one, a few letter being alphabet is a possibility. ఇక్కడ a few అంటే అర్థం ఏంటి? Some. అంటే some letters being alphabet is a possibility అర్థం. సో లెటర్స్ కి దేనికి మనకి నో అనే రిలేషన్ ఉంది చూడండి, బాక్స్ కి. సో లెటర్ కి బాక్స్ కి నో అనే రిలేషన్ ఉంది, కానీ లెటర్స్ కి మిగతా వాటితో ఉన్న రిలేషన్ మనకు తెలుసా? తెలియదు. అప్పుడు పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఇట్స్ డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఆల్ సింబల్ కెన్ నెవర్ బి, ఇది లెటర్ బెటర్ కాదు. సో ఆల్ సింబల్ కెన్ నెవర్ బి లెటర్, సింబల్స్ మొత్తం కూడా ఎప్పటికీ లెటర్స్ కావు. సో సింబల్స్ మొత్తం కూడా లెటర్స్ లోపల తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఏమొస్తుంది? బి కూడా వచ్చేస్తుందిగా. మరి బీకి ఎల్కి రిలేషన్ ఉండొచ్చా? ఉండకూడదు. అంటే వాడు ఏమన్నాడు? ఉందన్నాడా లేదన్నాడు? లేదనే చెప్పాడు కదా, అలా పాసిబిలిటీ. కాబట్టి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాల్. ఇలా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏఆర్పి, ఆల్ పిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో నెక్స్ట్ 99 చూడండి, ఓన్లీ సీజన్ ఈజ్ సమ్మర్. ఓన్లీ సీజన్ ఈజ్ సమ్మర్ అంటే అర్థం ఏంటి? ఆల్ సమ్మర్ ఆర్ సీజన్. ఈ సమ్మర్ కి సీజన్ తో తప్పితే వేరే దేంతో కూడా రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్, నో సీజన్ ఈజ్ వింటర్ అండ్ ఆల్ వింటర్ ఈజ్ రైన్. సో కన్క్లూజన్ 1, నో రైన్ ఈజ్ సమ్మర్. అవుతుందా లేదా? సమ్మర్ కి ఈ సీజన్ తో తప్పితే వేరే దేంతో కూడా రిలేషన్ ఉండకూడదు. మరి వాడు చెప్పింది. నెక్స్ట్, సమ్ సమ్మర్ కెన్ నెవర్ బి వింటర్. సో సమ్మర్స్ అనేవి ఎప్పటికీ వింటర్ అయ్యే అవకాశం లేదు. నిజమా కాదు? సో ఓన్లీ బోత్ 1 and 2 follows. Option D is the answer. Next, question number 100. Only a few actor is actress. కొంతమంది యాక్టర్స్ మాత్రమే యాక్ట్రెస్ అంట. No actress is person and some person is villain. So conclusion 1, all villain being actress is a possibility. ఈ విలన్ మొత్తాన్ని తీసుకెళ్లి యాక్ట్రెస్ లో పెట్టొచ్చు అంటున్నాడు. అవుతుందా? ఈ విలన్ మొత్తాన్ని తీసుకెళ్లి యాక్ట్రెస్ లో పెడితే ఈ పార్ట్ కూడా వెళ్తుంది. ఈ పార్ట్ మరి దేంట్లో ఇంక్లూడ్ అయింది? పర్సన్స్ లో ఇంక్లూడ్ అయింది. అప్పుడు పర్సన్స్ కూడా యాక్టర్స్ అయిపోతారు కదా. మరి అవ్వచ్చా? నో అనే రిలేషన్ ఉంది కాబట్టి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్, సమ్ యాక్టర్ ఈజ్ నాట్ యాక్ట్రెస్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో కొంతమంది యాక్టర్స్ యాక్ట్రెస్ కాకపోవడం అనేది పాసిబిలిటీ అన్నారు. సో ఇక్కడ చూడండి ఏమైంది? సమ్ పార్ట్ ఆఫ్ యాక్టర్స్ ఈజ్ నాట్ యాక్ట్రెస్ అని తెలుసుగా మనకి, ఎందుకంటే ఓన్లీ ఎ ఫ్యూ రిలేషన్. మరి ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ యాక్టర్స్ ఈజ్ నాట్ యాక్ట్రెస్ అని ఖచ్చితంగా తెలిసినప్పుడు మళ్ళీ పాసిబిలిటీ అంటే ఏమవ్వాలి? ఫాల్స్ అవుతుంది. సో నన్ ఆఫ్ ది కన్క్లూజన్స్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్.